నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండేదను అని వాగ్దానం చేసిన దేవుడు అన్ని విషయాలలో ఆయన కృప మనకి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? దేవుని మహాకృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ప్రతిరోజు కూడా ఆయన కృప చేత మీరు బలపరచబడుతున్నారని, వాగ్దానము ద్వారా దేవుని మాట చేత ఆదరించబడుతున్నారని మీరు మాకు తెలియచేస్తున్న మీ వ్యక్తిగత అనుభవాలను బట్టి ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. దేనిని గూర్చి భయపడక, చింతించక, అధైర్యము చెందక దేవుని నామమును బట్టి ధైర్యపరచబడుదురుగాక. నీవు చేయవలసిన పనుల భారము, బాధ్యతలు, నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేని గురించి చింతించనవసరం లేదు. ఎందుకంటే మన పితరులతో ఉన్న దేవుడు మనతో కూడా ఉన్నాడు కదా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మన దేవుడు మాట తప్పనివాడు. అన్ని విషయాలలో కూడా ఆయన కృప, ఆయన తోడు, ఆయన సహాయం మనకు మెండుగా అనుగ్రహించువాడై ఉన్నాడు. మోషేకు తోడై ఉండటం మాత్రమే కాదు, నీకును తోడై ఉండేదనని మనందరితోనూ ఆయన వాగ్దానపూర్వకంగా ఇచ్చిన ఈ మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెబుతామా? భయపడక, దేవుని కృప నాకు తోడుగా ఉన్నది, ఆయన సహాయము నాకు మెండుగా ఉన్నది, దేవుడు నాతో కూడా ఉన్నాడు అనే ఒకే ఒక ధైర్యముతో మనము ముందుకు కొనసాగాలి. అదే ప్రభువు మన నుండి కోరుకుంటున్నది. ఏ విషయంలో మనం పిరికివారిగా ఉండక, అవిశ్వాసులుగా ఉండక, బలహీనులము కాక దేవుని కొరకు ధైర్యముగా నిలుచువారు ఆయనకు కావాలి. అట్టి ప్రజలముగా, అట్టి పిల్లలుగా దేవుని కొరకు నిలబడే వ్యక్తులుగా మనము ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృప, మీ సహాయమును మాకు మెండుగా అనుగ్రహించుచు నడిపించుచున్నారు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాన్న. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. ప్రార్థనలో పాల్గొంటున్న నీ పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నాయన, ఇదిగో బిడ్డలను వెన్ను తట్టినందుకై మీ స్తోత్రాలు. నేను నీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానము చేసిన దేవుడవయ్యా. మోషేకు తోడుగా ఉన్నట్లుగా ఇదిగో నా తండ్రి, నీకును తోడై ఉండేదనని వాగ్దానం చేసిన దేవుడవు అయ్యా. నీ పిల్లలను మీరు ధైర్యపరిచినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ అధైర్యము చెందడానికి వీల్లేదయ్యా, కృంగిపోవడానికి వీల్లేదు ప్రభువా, బలహీనులుగా నిలవడానికి వీల్లేదు నాన్న. యెహోవా నామమును బట్టి ధైర్యము తెచ్చుకుందురుగాక. నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నా. బలహీనులుగా ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి. నా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినము బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలోనూ మీరు తోడై నడిపించండి. మీ సహాయము మెండుగా కలుగునుగాక. వేస్తున్న అడుగుని, చేస్తున్న పనిని, మాట్లాడుతున్న ప్రతి మాటను అయ్యా కృపాసహితముగా మార్చమని వేడుకుంటున్నాం. మీ నామానికి మహిమకరముగా, నీ పిల్లలకు దీవెనకరముగా మార్చబడునుగా కట్టి కృపద ఇచ్చేమని వేడుకుంటున్నాం. మీ స్తోత్రాలు. చంటి పిల్లలను, యవన పిల్లలను మీ కృపలో భద్రపరచండి అయ్యా. వృద్ధులైన తల్లిదండ్రులను మీరు కృపలో కాపాడి భద్రపరిచి దీర్ఘాయువుతో నింపి మీరిచ్చిన ఆయుష్కాలమంతయు నెమ్మది కలిగి ఆరోగ్యముతో ఉండుటకు మీ కృపద ఇచ్చేమని వేడుకుంటున్నాం. నీ స్తోత్రాలు. ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదలను దయచేయండి. భార్యాభర్తల మధ్య సమాధానమును, సఖ్యతను కలుగు చేయండి. పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య సమాధానమును స్థిరపరచండి. కుటుంబాలలో, సంఘాలలో నాయన అయ్యా, నీ పిల్లలను సమాధానముతోను, నెమ్మదితోనూ నింపి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. బిడ్డలు ఈ దినము చేస్తున్న ప్రయాణాలలోనూ, ఈ దినం ప్రారంభిస్తున్న ప్రతి పనిలోనూ మీరు తోడై నడిపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న
బిడ్డలకు నీ సహాయమును అనుగ్రహించండి, మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని ఇవ్వండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలను మీరు ధైర్యపరచండి ప్రభువా. ఉద్యోగ స్థలాలలోని పిల్లలను ఘనపరచండి నాన్న. ప్రతి పరిస్థితిలో కూడా మీరు తోడై నడిపించి మీ ఘననామానికి సాక్షులుగా నిలుపుమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగా. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.